ఆపరేషన్ సింధూర్కి మద్దతుగా దేశమంతా తిరంగా ర్యాలీ చేస్తున్నారు. ఏ వీధి చూసినా, ఏ బిల్డింగ్ చూసినా, ఏ షాప్ చూసినా, ఎక్కడ చూసినా మన దేశ జెండాతో రెపరెపలాడిపోతుంది. హైదరాబాద్లోని మదీనాగూడ దగ్గర ఉన్న రామకృష్ణ నగర్ వాస్తవ్యులందరూ ఇవాళ తిరంగా ర్యాలీ జరిపారు. చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు అని కాదు, వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ తిరంగా ర్యాలీలో పాల్గొని దీన్ని విజయవంతం చేశారు. వాళ్ళతో మాట్లాడితే చెప్పారు, వాళ్ళ కాలనీ వాస్తవ్యులందరూ అనుకొని దేశానికి, మన సైన్యానికి వాళ్ళ మద్దతు తెలపాలి అని చెప్పి ఈ ర్యాలీ చేశారు. అదేవిధంగా వాళ్ళని చూస్తే వాళ్ళు పిల్లలకు కూడా దీని ఇంపార్టెన్స్ తెలియాలని చెప్పి పిల్లలకు కూడా మన ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి, ఎందుకు చేస్తున్నారు, మన సైనికుల బ్రేవరీని ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మన దేశం స్టాండ్ టువర్డ్స్ టెర్రరిజం ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. టెర్రరిజం అనే దాన్ని సహించము, నరేంద్ర మోడీ క్లియర్గా చెప్పారు. అదేవిధంగా మన సైనికులు ఎంత ధైర్యంగా ఆపరేషన్ సింధూర్ని చేశారు, పాకిస్తాన్ని చిత్తుగా ఓడించారు అనేది కూడా ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పారు. వీళ్ళ కాలనీలో ఒక లెటర్ రాసుకొని మొత్తం ప్రచురించి అందరూ గుమికూడి అనుకొని దీన్ని స్టార్ట్ చేశారు. అయితే వీళ్ళ లెటర్ చూద్దాం ఒకసారి. మనం సైతం దేశం కోసం పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. కలలో కూడా ఊహించిన విధంగా ఉగ్రవాదులను శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించిన మన సైనికులకు మద్దతుగా రేపు అంటే ఇవాళ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మన రామకృష్ణ నగర్ మెయిన్ సర్కిల్ నుండి ప్రణామ్ హాస్పిటల్, మెయిన్ హైవే, అంకురా హాస్పిటల్ మీదుగా మళ్లీ రామకృష్ణ నగర్ మెయిన్ సర్కిల్ కి రాబడుతుంది. భద్రతా బలగాలకు నైతిక స్థైర్యం ఇచ్చేందుకు నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనవి చేస్తున్నాము. భారత్ మాతాకి జై. ఈ లెటర్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్స్ లో అందరికీ ఫార్వర్డ్ చేసుకుని అందరూ ఒక దగ్గర చేరి తిరంగా ర్యాలీని విజయవంతం చేశారు. ఈ తిరంగా ర్యాలీ యొక్క కొన్ని దృశ్యాలను చూద్దాము. ఇలా దేశమంతా తిరంగా ర్యాలీలు జరుగుతున్నాయి. మీరు కూడా మీ కాలనీలో ఇంకా చేయలేదంటే చేయండి. మన దేశానికి, మన సైన్యానికి మన మద్దతు తెలుపుతాం.